హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను రివ్యూ చేయబోయే మూవీ పెద్ది. ఈ మూవీలో మెయిన్ మేజర్ ప్లేస్ చరణ్ యాక్టింగ్ ఇచ్చి పడేశాడు. ఇక్కడ రామ్ రామ్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. రంగస్థలంలో చేసిన యాక్టింగ్ కంటే మూవీలో డబుల్ యాక్టింగ్ ఉంటది. అయితే మూవీ ప్లాట్ వచ్చేసి విజయనగరం పక్కన కొండ కింద ఒక ఊరు ఉంటుంది. ఆ కొండ కింద ఊరికి ఎలాంటి పేరు ఉండదు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉండదు. అలాగే ఆ ఊరికి రవాణా సదుపాయం కూడా ఉండదు. ఆ ఊరికి పేరు, రవాణా సదుపాయం ఎలా వస్తుందో దానికోసం చరణ్ ఏం చేస్తాడో మనం మూవీలో చూడాలి. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ చరణ్ యాక్టింగ్. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. ప్రతి సీన్ కి కరెక్ట్ మ్యూజిక్ కొట్టారు. జాన్వీ కపూర్ ఎక్కువ స్క్రీన్ టైం లేదు. నాకైతే అంత ఇంపార్టెంట్ అని కూడా అనిపించదు. దివ్యాందు క్యారెక్టర్ ని చూసి చాలా డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే ఎక్కువ స్క్రీన్ టైం లేదు, అంత ఇంపాక్ట్ కూడా ఉండదు. జగపతి బాబు గారి అప్పలసూరి క్యారెక్టర్ ఆయన కెరియర్ లో బెస్ట్ రోల్. శివన్న స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. మూవీలో కుస్తీ సీన్స్, చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంటుంది. క్రికెట్ సీన్స్ కొంచెం కొత్తగా ఉంటాయి. చరణ్ ఎమోషన్ సీన్స్ లో బాగా చేశారు. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మూవీ చాలా బాగుంటుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు చరణ్. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ మూవీకి వెళ్ళండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ మూవీకి నా రేటింగ్ ఎందుకులేండి, ఈ మూవీ చూసిన వాళ్ళు ఉంటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ రివ్యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.